బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు కృషి చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ పాఠశాల వేదికగా రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శన వేదికగా నిలుస్తాయని చెప్పారు. ఇలాంటి ప్రదర్శనకు విద్యార్థులకు ఉపాధ్యాయులు తగిన ప్రోత్సాహం అందించాలని మంత్రి సూచించారు. ఏ దేశం కోసం అయితే స్వాతంత్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి దేశానికి స్వాతంత్రం సాధించి అనేక త్యాగాలు చేసి జైలుకెళ్లి ఒక రకంగా చెప్పాలంటే జవహర్లాల్ నెహ్రూ గారు మోతీలాల్ నెహ్రూ గారి సన్గా ఉండి జమీందారీ మంచి పెద్ద గొప్ప ధనవంతుడు, బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. ఆయనకు అసలు బ్రహ్మాండంగా జరిగిపోయే కార్యక్రమం. కానీ దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం అని చెప్పి త్యాగాలు చేసి జైలుకి వెళ్లి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి ఈ భారతదేశాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో, బ్రిటిష్ వారి పరిపాలన తర్వాత కొత్త పుంతలు తొక్కించడంలో, భారతదేశాన్ని ఒక ఆధునిక భారతదేశం వైపు ప్రయాణం చేయడంలో గొప్ప పాత్ర పోషించిన మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన తీసుకొచ్చిన 20 సూత్రాల పథకం